సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే సాయంకాలం అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు మరి ఒక దగ్గర ఆయన వాక్యాన్ని బోధించి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. జనులు గుంపులుగా అక్కడికి వచ్చారంట. దయ్యములు పట్టిన వారు వచ్చారంట, రోగులు వచ్చారంట, మరి అనేకులు అక్కడికి వచ్చారు. కొంతమంది చూడ్డానికి వచ్చారు, కొంతమంది అసలు ఏం జరుగుతుంది అని చూసి విమర్శించడానికి వచ్చారు. మరి చాలామంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దయ్యములు పట్టిన వారు విడుదల పొందుతున్నారంట. ఇక్కడ ఏం చేయబడుతున్నారు? విడుదల అనండి ఒకసారి. విడుదల పొందుతూ ఉన్నారు. రోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు అనేకులు. చదువుమా. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఈ ప్రవచనం ఏదైతే యెషయా చెప్పారో అది ఈ విధంగా నెరవేరినట్లుగా ఇక్కడ డిక్లేర్ చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఆయనే మన రోగములను, హల్లెలూయా, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. చూడండి, ఇంకొక వచనం చూపిస్తా. గలతీ 3:14 వచనం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. యేసు క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఎవరిప్పుడు అంటే వారిలో ఎలాంటి శాపము లేదు. ఎందుకు? క్రీస్తు మన కోసము ఆయన శాపమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఏ శాపం ఉంది అంటే గ్రహించలేని శాపము. గ్రహించే జ్ఞానము లేదు మనకు, అది ఒక శాపమే. ఏం గ్రహించట్లేదు అంటే యేసుక్రీస్తు మన రోగములను భరించెను కాబట్టి ఆయన మాట సెలవియ్యగా దయ్యములు వదిలిపోతున్నాయి, రోగము వెళ్ళిపోతుంది. ఇక్కడ స్వస్థత పొందుతూ ఉన్నారు. అంటే క్రీస్తు ఏ శాపమునైతే నీలో నుంచి తీసుకున్నాడో ఆ శాపము వెళ్ళిపోవడం ద్వారా నీవు శుద్ధీకరించబడుతున్నావు. ఈరోజు ఇంకా నీ రోగం పోలేదు, ఇంకా నీ సమస్య పోలేదు అంటే నీలో ఏం పోలేదు? ఇంకా శాపము పోలేదు. ఎందుకు పోలేదు? ఎందుకంటే నీ హృదయములో ఏమి లేదు? విశ్వాసము లేదు. మీరు అనొచ్చు, అట్లెట్లా బ్రదర్, నాకు చాలా విశ్వాసం ఉంది. నీకు ఎంత విశ్వాసం ఉన్నా నీ ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా. ఒక 2 రోజులు మీ ఇంట్లో జస్ట్ అట్లా మీ ఫోన్ ఆన్ చేసి ఈ యువతల నుంచి వింటే సరిపోతుంది, తెలిసిపోతుంది మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది. నీ నోరు ఆపేస్తుందేమో నీ ఆశీర్వాదాన్ని. నీ మాటలు, నీ చేష్టలు, నీ ప్రవర్తన, నీ నడత, ఇవన్నీ కూడా నిన్ను ఆపేస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు అంధకార సంబంధములో ఆ అధికారం కింద ఉన్నప్పుడు నువ్వు వీటిని జయించలేవు, నువ్వు వీటిని అర్థము చేసుకోలేవు. ఎందుకంటే దేవుడు నీ శాపాన్ని భరించాడు, నీ రోగాన్ని భరించాడు. మరి ఇప్పుడు నీకేం కావాలి? ఇంకా నీకు విశ్వాసం కావాలి. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు విశ్వాసము కావాలి. ఈ విశ్వాసము లేకుంటే మన జీవితంలో అద్భుతం జరగదండి. ఇప్పుడు చూడండి, యేసు నామములో నా శరీరంలో ఉన్న రోగము నుండి నాకు విడుదల కావాలి, ఇది రావాలి. కానీ రాలేదు. ఎందుకు రాలేదు? నీ విశ్వాసము పనికిరాదు. నీ విశ్వాసం పనికిరాదు. ఎందుకంటే నీవు దేవుని దగ్గరికి వచ్చేది ఆశీర్వాదం కోసం, కానీ పాప క్షమాపణ కోసం రావట్లేదు కదా. ఎంతోమంది, ప్రభా ఈ ఒక్కటి నేను వదిలిపెట్టలేను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, ఈ ఒక్కటి నేను మానలేను ప్రభా,
నన్ను క్షమించు ప్రభా, కానీ నన్ను ఆశీర్వదించు. దేవుడు అంటాడు, ఆ ఒక్కటి నువ్వు వదిలిపెట్టి నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆ ఒక్కటి విడిచిపెట్టు, నీకు ప్రియమైనది, చాలా ఇష్టమైనది, నువ్వు వదులుకోలేనిది, అది దేవునికి ఇష్టం లేనిది, అది నీకు తెలుసు అదేంటో. హల్లెలూయా. దేవుడు అందుకే అంటాడు, ప్రవచన వరములున్నా, స్వస్థపరుచు అభిషేకము నీకున్నా, ఏది ఆస్తులు అంతస్తులు నీకున్నా, ఏది ఉన్నా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే అన్నాడు కదా. మరి ప్రేమ అనేది అన్నిటిని సహిస్తుంది, అన్నిటిని భరిస్తుంది. దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి దేవుని మహిమను మనం గుర్తించాలి. ఆల్రెడీ ఆయన మనకిచ్చాడు కుమారుణ్ణి. ఆ కుమారుని నీవు సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కానీ నువ్వు ఆ దేవుని పిలుపుకు తగినట్లుగా జీవించకపోవడము వలన ఈరోజు అనేక సమస్యలు నీకు, అనేక వేదనలు నీకు, అనేక వ్యాధి, ఓటమి, శత్రువుల పీడ, మరి ఈరోజు అనేకమైనటువంటి సమస్యలు నీ చుట్టూ. చూడండి, యోహాను సువార్త 8:36లో, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. హల్లెలూయా. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యేసుక్రీస్తు మరి ఆయన విడిపించాడా లేదా? మనకి విడుదల ఇచ్చాడా లేదా? మరి ఎందుకు ఇంకా నీవు రోగంలోనే ఉన్నావు? ఎందుకు ఇంకా నువ్వు సమస్యలో ఉన్నావు? ఎందుకు ఇంకా అనుభవిస్తా ఉన్నావు ఈ సమస్యలు? యేసు నామములో ఈ రోగము నా నుండి వెళ్ళిపోవును గాక అని నువ్వు పలకగలవా? పలకలేవు. ఎందుకు? నీలో దోషం అడ్డొస్తుంది, నీలో ఉన్న పాపం అడ్డొస్తుంది. నీకు అధికారం నువ్వు వాడలేవు. ఎందుకంటే సాతానుడు అంటాడు, ఏ నోరు మూసుకో అంటాడు. నువ్వు ఒక పాపివి, నువ్వు ఒక అబద్ధికునివి, నువ్వు ఒక వ్యభిచారివి, నువ్వు ఆజ్ఞాపిస్తావా? నువ్వు ఆజ్ఞాపిస్తే జరుగుతుందా? నువ్వు పలికితే జరుగుతుందా? నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటాడా? సాతానుడు అడుగుతాడు నీ పక్కన కూర్చొని. ఎందుకంటే మనుషులకు జ్ఞానం లేదు, ఆలోచించరు, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోరు, దేవుని ఉద్దేశమును అర్థం చేసుకోరు. అందుకే ఇంకా మనం విజయం పొందలేకపోతున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీవు నీ జీవితాన్ని నూతనంగా మార్చుకోవాలనుకుంటే యేసుక్రీస్తు నామములో నీవు నీ మోకాళ్ళ పైన పడి దేవుణ్ణి అడగాల, అయ్యా నన్ను క్షమించు ప్రభా, ఈరోజు నా అతిక్రమ క్రియలను బట్టి ఈరోజు నేను ఈ శ్రమను అనుభవిస్తున్నా. ఎందుకంటే ఇంకా దేవుని మనము హింస పెట్టాలా, బాధ పెట్టాలా? ఆయన ఎంత త్యాగము చేశాడు కదా. ఎవరు చేస్తారు అంత గొప్ప త్యాగం? సిలువకు అప్పగించారు అందరు కలిసి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. ప్రతి గుడ్ ఫ్రైడేకి మనం ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన యాత్ర, సిలువ యాత్రను జ్ఞాపకం చేసుకుంటాం, ఏడుస్తాం. కానీ ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా అమ్మా? మనలో మార్పు ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రాదు, ఎన్నటికీ రాదు. ఆ మార్పు వచ్చిన రోజే నీవు అద్భుత కార్యాలు పొందుకోగలుగుతావు, అద్భుతమైన స్వస్థతను పొందుకోగలుగుతావు, అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా.